వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏ రోజున చేయాలి, ఎలా చేయాలి ఈ సంవత్సరము, అలాగే ఈ సంవత్సరం గణపతి నవరాత్రుల నిమజ్జనం ఏ రోజున చేయాలి అని అందరూ చాలా మంది అడుగుతున్నారు. దానికి సమాధానం ఈ వీడియో. అయ్యా, ధర్మసింధులో ఈ విధంగా చెప్పబడినది వినాయక నవరాత్రుల గురించి. భాద్రపద శుక్ల చతుర్థ్యాం వినాయక వ్రతమాచరేత్ నవరాత్రంతయ కుర్యాత్ సర్వ విఘ్న వినాశనం. అంటే భాద్రపద శుక్ల చతుర్థి రోజున వినాయక వ్రతం ప్రారంభం. అంటే వినాయకుడి ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ చేయడం. అలాగే ఆ రోజు నుండి అనగా భాద్రపద శుక్ల చతుర్థ్యాం వినాయక వ్రతమాచరేత్ నవరాత్రంతయ కుర్యాత్ సర్వ విఘ్న వినాశనం. ఆ రోజు నుంచి శాస్త్రం ఏం చెప్పబడిందయ్యా అంటే 9 రోజులుగా నవరాత్రి ఉత్సవాలు చేయమని చెప్పబడినది. అంటే ఈ సంవత్సరం వినాయక చతుర్థి ఏ రోజున వస్తుందయ్యా అంటే 27వ తారీఖు 8వ నెల 2025 రోజున వినాయక చతుర్థి ప్రారంభం. ఆ రోజు నుండి 9 రోజులు అనగా 4వ తారీఖు 9వ నెల 2025వ సంవత్సరం వరకు ఈ వినాయక నవరాత్రులు అనేవి నిర్వహించుకోవాలి. అలాగే ఈ వినాయక నవరాత్రులు పూర్తి అవడానికి 4వ తారీఖు రాత్రి కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. అలాగే 10వ రోజు అనగా తెల్లారి 5వ తారీఖు రోజున స్వామివారి నిమజ్జనం చేయాలి. అలా కాదండి, మేము 11 రోజులు పెట్టుకుంటాం, 13 రోజులు పెట్టుకుంటాం, 15 రోజులు పెట్టుకుంటాం అనే వాళ్ళకి చిన్న విషయం చెప్తున్నాను, వినండి. ఈ సంవత్సరం సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నది, మన భారతదేశంలో కనిపిస్తూ ఉన్నది కూడా. అది ఏ రోజు ఉందయ్యా అంటే 7వ తారీఖు 9వ నెల 2025 రోజున చంద్రగ్రహణం ఉన్నది. అయితే ఈ చంద్రగ్రహణానికి వినాయక నిమజ్జనానికి సంబంధం ఏమిటి అని అడగవచ్చు. చంద్రగ్రహణానికి ముందు గ్రహణ వేద అని ఉంటుంది. అలాగే చంద్రగ్రహణాని తర్వాత గ్రహణ శూల అని ఉంటుంది. అయితే గ్రహణ వేద అనేది ముందు రోజుగా వస్తుంది, గ్రహణ శూల అనేది తర్వాత రోజున వస్తుంది. కాబట్టి వినాయకుని నిమజ్జన ఏ రోజు చేసుకోవాలయ్యా అంటే ఖచ్చితంగా ఎవరైనా సరే 10వ రోజునే ఆచరించాలి. 9 రోజులు పూజా కార్యక్రమాలు ముగించుకొని 10వ రోజు స్వామివారి నిమజ్జనానికి తరలి వెళ్ళాలి. అలాగే ఈ వినాయక నవరాత్రుల గురించి కూడా ఇంకో విధంగా కూడా చెప్పారయ్యా. వినాయక వ్రతం మిదం యద సమ్యగననుష్ఠతి తస్య విఘ్నా వినశ్యంతి సర్వత్ర విజయీ భవేత్. అంటే ఈ 9 రోజులు పూజాది కార్యక్రమాలు ఎవరైతే సక్రమంగా నిర్వహిస్తారో వారికి ఈ 9 రోజుల తర్వాత స్వామివారిని సక్రమంగా నిమజ్జనానికి తీసుకువెళ్లి అమ్మవారి చెంతకు చేరిస్తే వారు కోరిన కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయట. అటువంటి వినాయకుడి నవరాత్రులు భక్తి శ్రద్ధలతో నిర్వహించి స్వామివారి అనుగ్రహం కూడా పొందండి. ఈ సంవత్సరం చంద్రగ్రహణం ఉన్న కారణంగా 9 రోజులు పూర్తిగా నవరాత్రులు చేసి మరుసటి రోజున స్వామివారి నిమజ్జనం కూడా చేయాలి. ఎవరు కూడా దీన్ని అతిక్రమించకూడదు. అలాగే మేము 11 రోజులు చేస్తాం, 15 రోజులు చేస్తాం, ప్యాడ్లు దొరకలేదు, వాడు దొరకలేదు, మాకు ఇవి అవైలబిలిటీ లేదు, లైట్స్ వాళ్ళు లేరు, ఇవన్నీ కారణాలు వెతుక్కోకుండా దయచేసి స్వామివారి నవరాత్రులను 9 రోజులుగా చేసి 10వ రోజున నిమజ్జనానికి కూడా తీసుకొని వెళ్ళండి. ఈ సంవత్సరమే కాదండి, ప్రతి సంవత్సరం కూడా అదే విధంగా స్వామివారి నవరాత్రి ఉత్సవాలు కూడా చేసుకోవాలి. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, 5 రోజులు చేసుకోవాలా, 9 రోజులు చేసుకోవాలా, 7 రోజులు చేసుకోవాలా. అయ్యా, నవరాత్రి అంటేనే 9 రాత్రులు పూజ చేయడము అని అర్థం. కాబట్టి అది వినాయక నవరాత్రుడైనా, వసంత నవరాత్రుడైనా, శరన్నవరాత్రుడైనా ఖచ్చితంగా 9 రోజులు నిర్వహించాలి. ఆ నిర్వహించిన ఎడల మీరు ఏదైతే కోరికతో ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారో ఆ కోరిక కూడా సిద్ధిస్తుంది. అలాగే ఈ వినాయక నవరాత్రులే కాదండి, ఏ పూజాది కార్యక్రమాలైనా నలుగురికి ఫలితాన్ని చూపిస్తుంది. ఎవరయ్యా అంటే కర్త కారయితా చేవ ప్రేరకస్య అనుమోదక. అంటే ఎవరైతే కర్తృత్వం వహిస్తున్నారో, ఎవరైతే దానికి ముందవుతున్నారో వారికి కారయితా చేవ, దీనికి కారకులు ఎవరో వారు, ప్రేరకస్య అంటే ప్రేరేపించే వాళ్ళు. అయ్యా, ఇది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది, వినాయకుడిని ఇక్కడ పెడితే బాగుంటుంది, ఈ విధంగా అలంకరిస్తే బాగుంటుంది, స్వామివారికి పూజాది కార్యక్రమాలు ఈ విధంగా నిర్వహిస్తే బాగుంటుంది అనేవాళ్ళు ప్రేరకులు. అనుమోదక, చూసే వాళ్ళందరూ కూడా ఈ ఫలితాన్ని పొందుతారు. కాబట్టి ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలని చక్కగా నిర్వహించి
స్వామివారి యొక్క అనుగ్రహం కూడా పొందుదాము. జై బోలో విఘ్నేశ్వర భగవాన్ కీ జై, గణేశ మహారాజ కీ జై.